హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వంకాయ బంగాళదుంప కూర చేసి చూపిస్తున్నాను. ఇది మన అందరికీ బాగా, తెలుగు వాళ్ళందరికీ బాగా ఇష్టంగా ఈజీగా చేసుకోవచ్చు. అన్నంతో కానీ తీసుకోవచ్చు, చపాతీతో కూడా తీసుకోవచ్చు. కడుపు నిండని కూర అని అంటాం వంకాయ టమాటా బంగాళదుంప ముద్ద. సో మన ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు క్యాటరింగ్ వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు కంపల్సరీగా ఈ కూర చేసి తీసుకొస్తారు. అంత బాగుంటుంది. అండ్ చేసుకోవడానికి తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టంగా చేసుకుంటారు ఈ కూరను కూడాను. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ మెచ్చే కూర ఏంటి అని అంటే ఈ కర్రీ అనమాట. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేనైతే కుక్కర్లో చేసేస్తున్నాను. దీంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇంగువ ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేద్దాము. చేసేసిన తర్వాత కడిగి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. బంగాళదుంపలకి వంకాయలని కూడా కడిగి నీటిలో పెట్టి ఉంచుతాను. తరిగిన వెంటనే నీటిలో వేస్తాం, ఎందుకంటే వాటికి ఆక్సిడైజేషన్ ఉంటుంది అని చెప్పేసి. అంటే బయటగాలు తగిలితే ముక్కలు బ్రౌన్గా అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి వాటర్లో వేసేసి ఉంచేస్తాము. సో తరిగిన బంగాళదుంపలు, టమాటా, వంకాయలు, పచ్చి బఠానీ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసామనుకోండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి ఇవన్నీ కూడా వేసేయాలి. జీడిపప్పులోకి, ఉప్మాలోకి జీడిపప్పు ఎంత బాగుంటుందో, టేస్టీగా వస్తుందో, ఈ వంకాయ కూరలోకి పచ్చి బఠానీ వేసుకుంటే అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మీకు ఎలా బాగుందో చెప్పండి. ఇంతేనండి. కారపళ్ళు అన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసండి. తర్వాత పాన్ తీసుకుని దాంట్లోకి సెపరేట్ చేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. సో బంగాళదుంప ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇది దగ్గర పడిన తర్వాత మనం ఇందులోని టమాటాలో పుల్ల సరిపోకపోతే కొంచెం చింతపండు పుల్ల వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేస్తున్నాను కొంచెం చింతపండు పుల్ల. ఉప్పు సరిపోకపోతే ఈ టైంలోనే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చింతపండు పుల్ల వేసేసి కొంచెం గరం మసాలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి, అంతేనా. సో స్టవ్ ఆఫ్ చేసే ముందు 2 మినిట్స్ ముందు ఏం చేస్తామంటే, దీంట్లో ఒక చిన్న బౌల్ పెట్టి దాంట్లో నేనైతే దాల్చిన చెక్క పెడుతున్నాను. మీరు దాల్చిన చెక్క పెట్టచ్చు, లేదు అంటే మీ ఇంట్లో బొగ్గులు ఉన్నాయనుకోండి, చిన్న బొగ్గు తీసుకొచ్చి పెట్టి దాని మీద నెయ్యి వేసి పెట్టండి. నెయ్యి వేసేసి ఇలా పెట్టేసి మూత పెట్టేశారనుకోండి, కూరకి మంచి కమ్మదనం వస్తుంది, అంటే మంచి టేస్ట్ వస్తుంది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. అండ్ కర్రీ నచ్చితే, నా వీడియో నచ్చితే ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.